అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? 2 పిశాచాలు. దేవరపల్లి చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో గోవిందయ్య అనే ఒక సామాన్య గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు సుభాషిణి. సుభాషిణికి పెళ్ళిడు వచ్చింది. గోవిందయ్య పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కట్నం వేలలో అడగసాగారు. అతడికి ఏం చెయ్యాలో తెలియక దిగులు పడిపోయాడు. అలాంటి సమయంలో పట్నంలో వ్యాపారం చేస్తున్న సుదర్శనం అనే గోవిందయ్య చిన్ననాటి స్నేహితుడు అతన్ని చూడవచ్చాడు. మాటల సందర్భంలో గోవిందయ్య అతడికి తన కుమార్తె పెళ్లి సమస్య గురించి చెప్పాడు. కట్నం ఇచ్చుకునే స్తోమత లేదని, అలా కాలం గడిపేస్తే ఎలా? సుభాషిణికి 20 ఏళ్ళంటున్నావు. మంచి సంబంధం చూడు. 5-6 వేల దాకా నేను సర్దగలను. అది తీర్చడం సంగతి తరువాత ఆలోచించవచ్చు అన్నాడు సుదర్శనం. స్నేహితుడి ఆసరా చూసుకొని గోవిందయ్య ఈసారి కూతురుకు మంచి సంబంధం కోసం వెతికి చివరకు దూర గ్రామంలోని ఒక యువకుడితో పెళ్లి నిశ్చయం చేశాడు. వరుడి తల్లిదండ్రులు 3000 కట్నం కావాలన్నారు. ఈ పెళ్లి ప్రయత్నం ఒక కొలిక్కి రావడానికి 6 నెలల కాలం పట్టింది. ఇంకా వివాహ ముహూర్తం 15 రోజులుందనక గోవిందయ్య పట్నం వెళ్ళి సుదర్శనానికి సంగతి చెప్పాడు. సుదర్శనం ఆశ్చర్యపోతున్నట్లు ముఖం పెట్టి, 5-6 వేలు సర్దగలనన్నానా? నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. సరే, ఏది ఏమైనా ఇప్పటి నా వ్యాపార పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈ మధ్య విపరీతంగా నష్టపోయాను అన్నాడు. ఈ జవాబుకు గోవిందయ్య నిర్ఘాంతపోయాడు. అతడికి కోపం వచ్చినా స్నేహితుణ్ణి ఏమీ అనలేక గ్రామం తిరిగి వచ్చాడు. కాబోయే వియ్యంకుడికి నచ్చచెప్పి వివాహ ముహూర్తం ప్రస్తుతానికి వాయిదా వేయించడం ఒక్కటే గోవిందయ్యకు మంచి మార్గంగా తోచింది. అతడు ఒక సాయంత్రం వేళ వియ్యాలవారుండే గ్రామానికి బయలుదేరాడు. చీకటి పడుతుండగా గోవిందయ్య ఒక చిట్టడవి ప్రాంతాన్ని చేరి కొంచెం వేగంగా నడవసాగాడు. ఆ దారి వెంబట బళ్ళు, మనుషులు తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల అతడికి చీకటి, చిట్టడవి అన్న భయం ఏమాత్రమూ కలగలేదు. ఒకచోట చెట్టు కొమ్మల్లో ఏదో అలికిడి కావటంతో గోవిందయ్య చప్పున తల ఎత్తి చూశాడు. ఒక నల్లని ఆకారం కొమ్మల్లో నుంచి అతడి ముందుకు దూకి, ఇంత చీకటి వేళ ఒంటరిగా ప్రయాణం ఏమిటి? నీకేం భయంగా లేదా అని అడిగింది. గోవిందయ్య సహజంగా మంచి ధైర్యశాలి. అతడు తన దారికి అడ్డుగా నిలబడింది పిశాచి అని గ్రహించాడు. భయపడేవాళ్లంటే పిశాచాలకు మరింత లోకువ. అందువల్ల గోవిందయ్య పిశాచాన్ని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి, భయం ఎందుకు? పనిపడి ఇక్కడికి దాపుల్లో ఉన్న ఒక గ్రామానికి వెళుతున్నాను అన్నాడు. అక్కడ నీకేం పనో చెబితేనే వెళ్ళనిస్తాను అంటూ పిశాచం గోవిందయ్య దారికి అడ్డంగా వచ్చింది. ఆ పనేదో ఎంతోమందికి చెప్పి విసిగిపోయాను. ఇక మిగిలింది నువ్వే అంటూ సంగతంతా చెప్పి, మొత్తానికి ఈ జన్మలో మా అమ్మాయికి వివాహయోగం ఉన్నదో లేదో అన్నాడు. వెంటనే పిశాచం ఎందుకు లేదు? అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయి పెళ్ళి జరిగి తీరుతుంది. ఆ 3000 నేనిస్తాను అన్నది. గోవిందయ్య ఆశ్చర్యంగా చూసేటంతలో పిశాచం చెట్టు మీదకు పోయి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చి, ఇందులో 3000 ఇంటికి తిరిగిపోయి లక్షణంగా నీ కూతురు పెళ్లి జరిపించు అన్నది. గోవిందయ్య డబ్బుతో తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చాడు. నిశ్చయించిన ముహూర్తానికి సుభాషిణి పెళ్లి జరిగిపోయింది. వియ్యాలవారు పిశాచం ఇచ్చిన 3000 రూపాయలు భద్రంగా దాచుకున్నారు. 3 రోజుల తరువాత పెళ్ళికొడుకు తండ్రి భార్యతో, కొడుకు కోడలితో
బాడుగ బండిలో తమ ఊరుకు ప్రయాణమయ్యాడు. దారిలో వాళ్ళు పిశాచం ఉండే చెట్టును సమీపించగానే పిశాచం, "ఓ పిశాచమా, నిన్ను చంపుతా, మింగుతా" అంటూ పైనుంచి దూకింది. పిశాచాన్ని చూస్తూనే బండిలో ఉన్న వాళ్ళందరూ గడగడా వణికిపోసాగారు. కొద్ది క్షణాల తరువాత పెళ్ళికొడుకు తండ్రి కాస్త ధైర్యం తెచ్చుకొని, "మేము మనుషులం, పిశాచాలం కాదు. నా కొడుకు పెళ్లి చేసుకుని మా ఊరు వెడుతున్నాం" అన్నాడు బొంగురు గొంతుతో. "మా దగ్గర అరిసెలు, సున్నుండలు ఉన్నాయి. నీకు ఏవంటే ఇష్టమో చెప్పు" అన్నది పెళ్ళికొడుకు తల్లి. "బండిలో పిశాచం నాకు స్పష్టంగా కనిపిస్తున్నది, మింగుతా" అంటూ పిశాచం మరి కాస్త ముందుకు వచ్చింది. పెళ్ళికొడుకు తల్లి బెంబేలు పడిపోతూ, "అది పిశాచం కాదు, మా కోడలు సుభాషిణి. నీ ముఖం కాస్త సరిగ్గా చూపించు తల్లి" అన్నది. ఆ మాటలకు పిశాచం పెద్దగా నవ్వి, "నాకు కనిపిస్తున్నది నీ మొగుడు దుస్తుల్లో దాచుకున్న కట్న పిశాచం. నేను మింగదలిచింది దాన్ని" అన్నది. పెళ్ళికొడుకు తండ్రి దానితో బాగా ధైర్యం తెచ్చుకొని డబ్బు మూటను పిశాచానికి చూపిస్తూ, "ఇది మా వియ్యంకుడు అల్లుడికిచ్చిన కట్నం 3000 రూపాయల డబ్బు మూట. సరిగ్గా చూడు" అన్నాడు. పిశాచం డబ్బు మూటను ఒక్కసారి తాకి అసహ్యపడుతున్నట్లు ముఖం పెట్టి, శుభమా అని పెళ్లి సంప్రదింపులు జరుపుతూ ఈ పిశాచం ప్రసక్తి ఎందుకు తెస్తారు? దీనికోసం చాలామంది మనుషులు మన పిశాచాల కన్నా దారుణంగా, హీనంగా ప్రవర్తిస్తారు అంటూ మూటను లాక్కొని ఎగిరి చెట్టు మీదకు పోయింది. ఆ వెంటనే సుభాషిణి అత్తగారితో, "మీరు ముహూర్త సమయంలో కట్నం డబ్బు ఇవ్వకపోతే పెళ్లి జరగదన్నారు. ఆ డబ్బు కాస్త పిశాచం ఎత్తుకుపోయింది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఏం చెయ్యమన్నారు?" అన్నది దీనంగా. అత్తగారు సుభాషిణి 2 చేతులు పట్టుకొని, "పిశాచం అన్న మాటలతో ఇప్పటికే మా తల కొట్టేసినట్లయింది. ఆ కట్నం గొడవ మర్చిపో తల్లి" అంది. సుభాషిణి మామగారు ఎంతో ఆప్యాయంగా, "సుభాషిణి, దిగులు పడకు. పిశాచం కట్న పిశాచాన్ని ఎత్తుకుపోయింది. అందుకు విచారపడను. నేను 3000 విలువ చేసే నగలు నీకు చేయించి పెడతాను. తరువాత మీ నాన్నగారిని స్వయంగా ఆహ్వానించి కట్నం అడగటమే కాక దాన్ని ముహూర్తానికి ముందే ఇవ్వాలని ఒత్తిడి చేసినందుకు క్షమాపణ కోరతాను. సరా?" అన్నాడు. ఆ మాటలు సుభాషిణికి ఎక్కడలేని ఆనందం కలిగించాయి. పిశాచం చెట్టు కొమ్మల్లో నుంచి తన సంతోషాన్ని కనబరుస్తూ పెద్దగా చప్పట్లు చరిచింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.